హే గైస్, మీరు చాలా రకాల స్వీట్స్ అయితే ట్రై చేసే ఉంటారు. ఒకసారి ఈ రకమైన స్వీట్ని ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది చాలా సాఫ్ట్ అండ్ మౌత్ మెల్టింగ్గా ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. దీని టేస్ట్ అచ్చము మనము బయట కొని చైనా గ్రాస్ లాగే ఉంటుంది. సో దీనికోసము నేను యూస్ చేసే సింపుల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, మనం వేస్ట్ అని పడేసే బ్రెడ్ ముక్కలు. సో ఈ బ్రెడ్ ముక్కలను తీసుకొని మిక్సీ జార్లోకి వేసి అందులో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసి ఒక ఫైన్ పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ని క్యారమలైజ్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల షుగర్, అందులో కొద్దిగా వాటర్ వేసి ఇది క్యారమలైజ్ అయ్యే వరకు కుక్ చేయండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలి, లేకుంటే ఇది బర్న్ అయిపోతుంది. సో దీనిని ఇమీడియట్గా ఏదైనా టిన్లో కానీ బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి దాని మీద మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టీమ్ కోసము వైట్ కడాయి తీసుకొని అందులోకి వాటర్, బౌల్ కానీ స్టాండ్ కానీ పెట్టి మనం తయారు చేసిన మిశ్రమాన్ని పెట్టి క్లోజ్ చేసి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టి ఒక 20 to 25 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసి దీనిని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పెట్టి సర్వ్ చేశారంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. ఎవరైనా గెస్ట్లు సడన్గా వచ్చినప్పుడు ఇదైతే బెస్ట్ ఆప్షన్. అలాగే బ్రెడ్ ముక్కలను పడేసేయకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.